మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట పోలీస్ స్టేషన్పై ఏసీబీ దాడులు చేసింది. పీఎస్ను తమ ఆధీనంలోకి తీసుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఓ ఎస్ఐని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట పోలీస్ స్టేషన్పై ఏసీబీ దాడులు చేసింది. పీఎస్ను తమ ఆధీనంలోకి తీసుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. షామీర్పేట పోలీస్ స్టేషన్ లో ఏసీబీ తనిఖీలు కొనసాగుతా ఉన్నాయి. 3 వాహనాల్లో వచ్చినటువంటి పోలీసులు ఇక్కడ పోలీస్ స్టేషన్ చేరుకున్నటువంటి నేపథ్యంలో మొత్తం పోలీస్ స్టేషన్ తమ ఆధీనంలో తీసుకుని సోదాలు కొనసాగిస్తున్నారు. పోలీస్ స్టేషన్ లోని ఒక ఎస్ఐని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా సమాచారం ఉంది. పోలీస్ స్టేషన్ లో చాలా వరకు కొంతకాలంగా అవినీతి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎస్ఐ పరశురాం ఒక కేసు విషయమై అధికారుల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన లంచం డిమాండ్ చేస్తున్నట్టుగా సమాచారం వచ్చింది. ఇటీవలి కాలంలో 6 పోలీసుల అవినీతి అధికారులపై ఆరోపణలు రావడంతో విచారణ చేస్తున్నటువంటి ఏసీబీ ఆ రకంగా చాలా మందిని దాంట్లో సోదాల కోసం చెక్ చేస్తున్న పరిస్థితి. ఇవాళ షామీర్పేట పోలీస్ స్టేషన్ లో జరుగుతున్నటువంటి ఏసీబీ రైడ్స్ కూడా దానికి కారణంగా తెలుస్తుంది. ఒక కేసు విషయంలో అమాయకుల నుంచి ఒక 25,000 రూపాయలు లంచం తీసుకున్నట్టుగా రెడ్ హ్యాండెడ్ గా పరిసరాలను పట్టుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే సోదాలు కొనసాగుతున్నాయి. దాన్ని ఎవరు తీసుకోమన్నారు, ఉన్నతాధికారుల ఆదేశాలు ఏమైనా ఉన్నాయా లేదంటే నేరుగా ఆయన తీసుకున్నాడు నేపథ్యంలో మొత్తం 5 వాహనాల్లో వచ్చినటువంటి అధికారులు ముందుగా 3 వాహనాలు వచ్చాయి, తర్వాత 2 వాహనాలు వచ్చాయి. ప్రస్తుతానికి సోదాలు కొనసాగిస్తున్నారు. ఎస్ఐ పరిసరాలను ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు. మళ్ళీ ఇంకా ఆయనకు సంబంధించినటువంటి ట్రాకింగ్ పై చెక్ చేస్తున్నారు. ఇదేనా ఇంకా ఈ గతంలో కూడా ఎవరైనా ఇట్లాంటి వ్యవహారం కొనసాగించాలనేది కూడా చెక్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఏసీబీ అధికారులు కొంత దూకుడు పెంచినటువంటి నేపథ్యంలో 6 పోలీసులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. వారు ఇచ్చినటువంటి సమాచారంతో మిగతా బాధితులు ఇచ్చినటువంటి సమాచారంతో ఈ సోదాలతో కొనసాగిస్తున్నారు. మరి కాసేపట్లో ఈ సోదాలు పూర్తవుతాయి. పూర్తయిన తర్వాత దీంట్లో ఎవరిని అదుపులోకి తీసుకుంటున్నారు, ఉన్నతాధికారులు ఎవరైనా ప్రమేయం ఉందా లేదంటే వీళ్ళే నేరుగా ఇట్లాంటి వేధింపులో ప్రజల వైపున ఉంటున్నారు, ప్రజలను వేధిస్తున్నారు అనేటువంటి మాత్రం తెలుస్తోంది. అధికారుల సోదాలు ముగిసిన తర్వాత ఈ కేసులో 25,000 రూపాయలతో దొరికినటువంటి ఎస్ఐ పరిశ్రమతో పాటు ఇంకా ఏమైనా కొత్త డీటెయిల్స్ ఉన్నాయనేది మాత్రం మనకు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే భాస్కర్, ఎస్ఐని విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎస్ఐతో పాటు ఇంకెవరైనా విచారిస్తున్నారా? ఒక ఎస్ఐని మాత్రమే విచారిస్తున్నారా? అదే ప్రస్తుతానికైతే ఎస్ఐ పరశురాన్ని విచారిస్తున్నారు. పోలీస్ స్టేషన్ లోనే సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, ఇతర అధికారులు కూడా ఉన్నారు. అంటే సిఎస్ అధికారుల నుంచి దాదాపు 6-7 ఎస్ఐ ఈ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి ఎస్ఐ పరశురాన్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఒక కామన్ మ్యాన్ నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అయితే సక్సెస్ కొనసాగిస్తున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కేసు విషయంలో 25,000 రూపాయలు డిమాండ్ చేశారు. 22,000 రూపాయలతో రెడ్ హ్యాండ్ గా పరిశ్రమ జరిగాయి. దాంతో పాటు ఇంకా దీనికి పనిచేసినటువంటి కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐకి సహకరించినటువంటి అధికారులు ఎవరైనా ఉన్నారంటే నేపథ్యంలో విచారణ జరుగుతుంది. విచారణ తరువాత ఇంకా ఎవరైనా ఎస్ఐని ఇట్లాంటి వాటికి పాల్పడ్డారా లేదా అనేది కూడా విచారణలో తెలిసే అవకాశం. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. అధికారులపై వారికి సంబంధించినటువంటి చర్చలు కొనసాగుతున్నాయి కాబట్టి దాంట్లో భాగంగానే ఈ విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.